నాగర్ కర్నూలులోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆహారం వికటించి 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం సమయంలో విద్యార్థినులకు అల్పాహారంగా పకోడీ అందించారు. క్యాబేజీ కూరతో రాత్రి భోజనం పెట్టారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులు కడుపు నొప్పితో పాటు వాంతులతో ఇబ్బంది పడ్డారు. వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. నాగర్ కర్నూలు ఆర్డీఓ సురేష్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్ గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్ గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్ గా ఎవరు లేరు. అందరు వైటల్ స్టేబుల్ గానే ఉన్నాయి. అందరు అబ్జర్వేషన్ లోనే ఉన్నారు. అందరి కండిషన్ అయితే స్టేబుల్ గానే. క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయి ఉండొచ్చు. ఆఫ్టర్నూన్ కొంచెం అంటే సరిగా తోడుకొని పెరుగు తినడం వల్ల పిల్లలకు ఇండైజెషన్ అయ్యింది. దానివల్ల కొంతమందికి వామిటింగ్స్ అయినాయి. మిగతా వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. నిన్న 9:30కి తీసుకొచ్చాము. నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము. 12 వరకు పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము. అందరి శాంపిల్స్ కూడా తీసుకున్నారు. సో త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మేము డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. నాగర్ కర్నూలులోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆహారం వికటించి 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. వరలక్ష్మి నాగర్ కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుని 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి వాళ్ళు సమయంలో ఆహారానికి సంబంధించి ఒక పకోడీ, దాంతో పాటు క్యాబేజీకి వంటకాలు చేశారు అక్కడ నిర్వాహకులు. దానికి సంబంధించి ఆహారం తింటుండగానే కొందరికి అస్వస్థతకు గురయ్యారు. మరికొందరు ఒక అరగంట తర్వాత పూర్తిగా వాంతులు విరేచనలే. దీంతో అప్రమత్తమైన గురుకుల పాఠశాల వైద్య సిబ్బంది, అక్కడ నిర్వాహకులు సిబ్బంది కూడా వారిని హుటాహుటిన నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మొదటగా 10 మంది, తర్వాత 15 మంది, తర్వాత చూసుకుంటే ఒక్కొక్కరుగా మొత్తంగా 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో ఈ రోజు విద్యార్థులతో మొత్తం అక్కడ గందరగోళంగా మారింది. విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురై ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న ఆర్డీఓ సురేష్ కూడా ఆసుపత్రిలో విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీర్చారు. అధికారులతో, వైద్యాధికారులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపైన చర్చించారు. దీనిపైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్తున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కొంత ఆందోళనకు ఉన్నారు. చాలా రోజులుగా ఈ గురుకుల పాఠశాలలో కొంత అస్వస్థకు గురైన విద్యార్థులు తమ ఇళ్లకు వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు స్వస్థత చేకూరిన తర్వాత హాస్టల్కు వెళ్తున్నారని, ఆ పాఠశాలకు వెళ్తున్నారని చెప్తున్నారు. కానీ దానికి నిర్వాహకులు మాత్రము ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ గతంలో కూడా చిన్న అనారోగ్య పరిస్థితులు అంటే జ్వరము, సర్ది, దగ్గు, తర్వాత వాంతులు, విరేచనాలు పెద్ద స్థాయిలో ఎప్పుడు జరగలేదని, ఈసారి అంటే వాతావరణం కొద్దిగా ఇబ్బందులు తలెత్తిన ప్రభావంలో కూడా ఈ ఆరోగ్య విషయంలో కొంత ఆహార పదార్థాలు కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయని వారు చెబుతున్నా కూడా రాత్రి జరిగిన ఈ సంఘటన మాత్రం గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అయితే ఆందోళనకు గురవుతున్నారు. మరో కొద్దిసేపట్లో కూడా దీనికి సంబంధించిన గురుకుల పాఠశాలకు సంబంధించిన రాష్ట్ర అధికారి కూడా నాగర్ కర్నూలు జిల్లాకు రానున్నారు. అక్కడ హాస్టల్ ను సందర్శించి ఆ హాస్టల్లో అందుతున్న విద్యార్థులకు ఆహారంలో ఎలాంటి పదార్థాలు పెడుతున్నారు, అక్కడ ఆహార సౌకర్యాలు ఉన్నాయి, నీటి వసతి ఎలా ఉంది, దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ప్రస్తుతము ఆర్డీఓ కూడా హాస్టల్ కు వెళ్తున్నారు. హాస్టల్ కు వెళ్ళిన తర్వాత అక్కడ వంట చేస్తున్న గదిని పరిశీలించే అవకాశం ఉంటుంది. గదిలో ఉన్న ఆహార వస్తువులు ఎలా ఉన్నాయి, వారి నాణ్యత ఎలా ఉంది, నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా దానిపైన కూడా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపించే యోచనలో ఆర్డీఓ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థుల ఆరోగ్యం అయితే స్థిమితంగా ఉన్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కొంత భయాందోళనకు గురవుతున్న సంఘటన అయితే చోటు చేసుకున్నది. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.